అది చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మనకి లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు. సో అలా వేరియేషన్స్ కూడా చెప్తూ చూద్దాము. ఒక 3 సెట్ మాత్రం కంటిన్యూస్ ఫ్లోలో ఎలా చేస్తాము అనేది చూద్దాం ఇప్పుడు. ఎక్సేల్ చేస్తూ కిందకి, లెఫ్ట్ లెగ్ బ్యాక్. ఇక్కడ మీరు చూస్తే నెక్ అనేది కంప్లీట్ రైజ్ అనమాట. ఇలా డ్రాప్ కాదు అండ్ లెగ్ బయటకి కాదు. నీ అనేది లోపలికి తీసుకొని హ్యాండ్స్ ఇలా రెస్ట్ చేసి దెన్ సపోర్ట్ టు మౌంటైన్ ఆర్ ప్లాంక్. నీస్ ఇక్కడ చూస్తే మేము నీస్ రెస్ట్ చేసి అప్పుడు మనం అప్పర్ బాడీని కూడా రెస్ట్ చేస్తున్నాము. అండ్ దెన్ స్లోగా రెస్ట్ చేసి మౌంటైన్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఎక్సేల్ చేస్తూ ఇన్హేల్, ఎక్సేల్, రైట్ లెగ్ బ్యాక్, ఇన్హేల్ చేస్తూ పైకి, రైట్ లెగ్ ఫార్వర్డ్, inhale, exhale, left leg back, Ashwasanchalana, inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, right leg back, inhale, exhale, right leg forward, slowగా సో మీరు ఇలా ఇన్హేల్ ఎక్సేల్తో పాటు చేస్తే అసలు మనకు అలసట కూడా తెలియదు. సూర్య నమస్కారం చాలా అలసిపోతామేమో చేయలేమేమో అన్నది ఉండదు. బ్రీత్తో ఇంటిగ్రేట్ చేస్తే ఒక్కొక్క ఆసనాలో మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక బ్రీత్ అయ్యే వరకు ఉంటున్నాం కంటిన్యూస్ ఫ్లో. ఇలా 108 సూర్య నమస్కారం అలా కాకుండా ఇన్హేల్ ఎక్సేల్ చేసి వెనక అది వేరే పర్పస్కి. కానీ బిగినర్స్ నేర్చుకోవాలి, మనం చేసుకోవాలి. అండ్ ఈవెన్ అడ్వాన్స్ లెవెల్ వాళ్ళు కూడా కంప్లీట్గా దాని రిజల్ట్స్ మనకు ఆ ఆసనాది మన బాడీలో దాని రిజల్ట్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా బ్రీత్తో ఇంటిగ్రేట్ చేసుకుంటేనే మనకి ఈజీగా చేసుకోగలుగుతాము. ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ లాగా కూడా మనకి అసలు అలసట తెలియకుండానే దాని ఫ్లోని ఏదైతే సూర్య నమస్కారం మనకు డిజైన్ చేశారో దాని ఫ్లోని మనము అనుభవించగలుగుతాం, రిలీజ్ చేయగలుగుతాము. ఇప్పుడు ఒకసారి చూద్దాం లాస్ట్ రౌండ్. ఇన్హేల్, కంప్లీట్ ఇన్హలేషన్, ఎక్సేల్ చేస్తూ లోవర్ బాడీ నుంచి ఎక్సేల్, స్లోగా లెఫ్ట్ లెగ్ బ్యాక్, ఇన్హేల్. మీరు చూసారు ఒక్కొక్క పేస్ ఈచ్ బ్రెత్కి ఒక ఆసనం వేస్తున్నాం మనం అంతే. ఎక్సేల్ ఆర్ ఇక్కడ ప్లాంక్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నీస్ రెస్ట్ ఇస్తున్నాం మనం. సో ఇక్కడ ప్రెషర్ అనేది లేదు మనకి అప్పర్ బాడీ. స్లోగా ఇన్హేల్, మళ్ళీ ఇన్హేల్, ఎక్సేల్. ఫస్ట్ టోస్ మీదకి రావచ్చు, పాదాలు ఆనగలిగితే అప్పుడు ఫీట్ రెస్ట్ చేసి దెన్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, ఇన్హేల్ అండ్ స్లోగా ఎక్సేల్, ఇన్హేల్. ఒక ఇన్హేల్ ఒక ఎక్సేల్తో పాటుగా ఉంటుంది ఇది. మళ్ళీ ఎక్సేల్, ఈసారి రైట్ లెగ్ బ్యాక్, ఇన్హేల్ చేసుకున్నాక ఎక్సేల్ మౌంటైన్ కానీ ప్లాంక్ కానీ అండ్ దెన్ స్లోగా నీస్ రెస్ట్ చేసి స్లోగా అప్పర్ బాడీ, దెన్ ఇన్హేల్, మళ్ళీ ఎక్సేల్, రైట్ లెగ్ స్లోగా ఫార్వర్డ్,
పామ్ చెస్ట్ పైన, పామ్ టమ్మీ పైన పెట్టుకొని ఇమీడియట్లీ సూర్య నమస్కారాలు అవ్వంగానే ఒక నిమిషం మీరు ఎన్ని రౌండ్స్ చేసినా సరే 3 రౌండ్స్ 6 రౌండ్స్ అలా ఎన్నో కొన్ని రౌండ్స్ మీరు అనుకొని ఎవ్రీడే చేశాక ఫస్ట్ డైరెక్ట్ రెస్ట్లోకి మాత్రం రాకుండా, అంటే లయింగ్ డౌన్ కానీ లేకపోతే చైల్డ్ పోజ్ అలా ఆసనాలు కాకుండా ఒక నిమిషం వాక్ మ్యాట్ పైననే ఇలా స్లోగా హార్ట్ రేట్ అనేది నార్మల్ చేసుకొని బ్రీత్ అనేది కంప్లీట్లీ నార్మలైజ్ అయ్యాక మన ఫోకస్ మన బ్రీత్ మీదకి వెళ్ళంగానే ఆటోమేటిక్గా మన హార్ట్ రేట్ కామ్ డౌన్ అయిపోతుంది, మన బ్రీత్ కూడా రెగ్యులేట్ అవుతుంది, మన నార్మల్ పేస్లోకి వచ్చేస్తుంది. సో అది చేశాక అప్పుడు మనము కంప్లీట్లీ రెస్ట్ఫుల్ పోజెస్లోకి వెళ్ళడం అనేది చాలా మంచిదన్నమాట.